హాయ్ గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం చాలా సింపుల్గా రావడానికి నేను ఒక 10 టిప్స్ అయితే చెప్తాను. మీరు కనుక ఈ 10 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు చాలా ఫాస్ట్గా మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. ఈ టిప్స్ మీరు పాటిస్తే మీకు కూడా త్వరగా మానిటైజేషన్ అవుతుంది. నేను కూడా ఈ టిప్స్ని పాటించి తొందరగా అయితే మానిటైజేషన్ చేశాను. మీరు కూడా ఈ టిప్స్ కనుక పాటిస్తే మీ ఛానల్ కూడా తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ అంటూ 4000 అవర్స్ టైం అయితే గెయిన్ చేయవచ్చు. దానికంటే ముందు మీరు ఇంతవరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఇక్కడ రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. గైస్, ఇప్పుడు అందరికీ అదే ప్రాబ్లం. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం వస్తేనే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్కి యాడ్స్ అనేవి వస్తాయి. అలా యాడ్స్ వస్తేనే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అందరూ కూడా ఈ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం రావడానికి ఏదైనా టిప్స్ చెప్పమంటున్నారు. నేను అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీకోసం నేనైతే ఒక 10 టిప్స్ అయితే చెప్తాను. మీరు కూడా ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీ ఛానల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ముందుగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ముందుగా మీరు ఒక కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 1 వచ్చేసి మనం ఏదైనా ఒక కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కేటగిరీ అనేది మనం టెక్నాలజీయా, లేకపోతే మీరు కుకింగ్ ఛానల్, అదేవిధంగా మీరు ఇంకేమైనా ఫ్యాక్ట్ ఛానల్, మీకు ఏదైనా కేటగిరీ మీద చేయాలంటే ఆ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు టెక్ కేటగిరీని సెలెక్ట్ చేసిన అందులో ఫ్యాక్ట్ వీడియోస్, అదేవిధంగా ఫ్యాక్ట్ ఛానల్ క్రియేట్ చేసి అదేవిధంగా దాంట్లో కుకింగ్ వీడియోస్ ఇలాంటివి అయితే పెట్టకండి. మీరు ఏ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ మాత్రమే పెట్టండి. కుకింగ్ ఛానల్స్లో టెక్ వీడియోస్ అలా పెట్టకండి. అలా పెడితే మీ ఆడియన్స్ అనేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోతుంటారు. మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ మాత్రమే పెట్టండి. మనకు సెకండ్ స్టెప్ వచ్చేసి యూనిక్ ఛానల్ నేమ్. మీరైతే ఛానల్ నేమ్ అయితే చాలా యూనిక్గా ఉండేటట్టు చూసుకోండి. మీ ఛానల్ మీద ఎటువంటి నేమ్స్ అయితే ఉండకూడదు. మీరైతే ముందుగా ఒక ఛానల్ నేమ్ అయితే అనుకోండి. నేనైతే ఒక ఛానల్ పెట్టాలనుకుంటున్నాను. నేనైతే తెలుగు టెక్ నవీన్ అని పెట్టాలనుకుంటున్నాను. ముందుగా అయితే నేను యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. అసలు ఆ నేమ్ మీద ఏమన్నా యూట్యూబ్లో ఛానల్స్ ఉన్నాయా, ఉంటే కనుక నేనైతే వేరే నేమ్ చేంజ్ చేసుకున్నాను. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి తెలుగు టెక్ నవీన్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు నాకు అక్కడ ఏ విధమైన ఛానల్స్ అయితే లేవు నా పేరు మీద. అందుకే నేనైతే ఆ పేరు సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా మీరు ఏ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ పేరు మీద ముందుగా ఏమన్నా యూట్యూబ్లో వేరే ఛానల్స్ ఉన్నాయా, ఉంటే కనుక మీరు ఆ నేమ్ని అయితే పెట్టకండి. అలా పెడితే మీ ఛానల్ ఎక్కువ సెర్చ్లో రావడానికి అయితే అవకాశం లేదు. ముందు మీరైతే చెక్ చేసుకోండి. అసలు 1-2 సార్లు చెక్ చేసుకోండి. యూట్యూబ్లో మీరు పెట్టాలనుకున్న నేమ్తో వేరే ఛానల్స్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే కనుక మీరు ఆ ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవడం బెటర్. మళ్ళీ తర్వాత మనం 1000 సబ్స్క్రైబర్స్ అయితే చేంజ్ చేయాలంటే అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు ఇప్పుడే ఫస్ట్లోనే చెక్ చేయండి. మీ ఛానల్ మీద ఎటువంటి నేమ్స్ ఉండకుండా చూసుకోండి. యూనిక్గా ఉండేటట్టు చూసుకోండి ఛానల్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి మెటాడేటా. మెటాడేటా అంటే మన ఛానల్ యొక్క థంబ్నెయిల్ కానీ, టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ముందుగా మన థంబ్నెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా చేయాలి. మన వీడియో కన్నా మన థంబ్నెయిల్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉండేటట్టు చేసుకోవాలి. మన థంబ్నెయిల్ కనుక బాగుంటే మనకి ఇంప్రెషన్ అయితే ఎక్కువ వస్తాయి. మన థంబ్నెయిల్ బాగుంటే CTR కూడా పెరుగుతుంది. మనకు థంబ్నెయిల్ ఎక్కువగా అట్రాక్ట్ అవ్వండి. మీ వీడియో కన్నా థంబ్నెయిల్కి ఎక్కువ సమయం కేటాయించి థంబ్నెయిల్ అయితే పర్ఫెక్ట్గా చేయండి. థంబ్నెయిల్ పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. అదేవిధంగా టైటిల్, మీరు వీడియో తగ్గ టైటిల్ అయితే ఇవ్వండి. కరెక్ట్గా అయితే ఇవ్వండి. టైటిల్ మీరు తెలుగులో ఇవ్వాలనుకునేవచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్లో ఇవ్వాలనుకునేవచ్చు. టైటిల్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఏ వీడియో అయితే పెట్టారో ఆ వీడియోకి తగ్గ టైటిల్, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మీరైతే ఏ వీడియో చేయాలనుకుంటున్నారో ఆ వీడియోకి సంబంధించిన అయితే రాయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీరు ఎటువంటి కామర్స్ కానీ ఫుల్ స్టాప్లు కానీ యూజ్ చేయకండి. అలా యూజ్ చేస్తే మనకు మిస్లీడింగ్ టైటిల్ అని ఇక్కడ మనకు 2021లో కొత్తగా అయితే వచ్చింది. మీరు ఆ విధంగా కామర్స్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ పెట్టకండి మీరు డిస్క్రిప్షన్లో. అదేవిధంగా ట్యాగ్స్ కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అప్పుడు ఇస్తేనే మన ఛానల్ అయితే ర్యాంకింగ్ అవుతుంది. SEO చేసుకోవాలి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మన ఛానల్ ఎక్కువగా సెర్చ్లో రావడానికి SEO చేసినట్టయితే మనకైతే ఎక్కువ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన నేమ్తో మన ఛానల్ అయితే టాప్లో వస్తుంది. మీరైతే SEO చేసుకోండి. SEO ఎలా తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీరైతే చేసుకోండి. అదేవిధంగా ట్యాగ్స్ పెట్టడం ఎలానో రాకపోతే మీరు ట్యూబ్ బడ్డీని యూజ్ చేయండి. ట్యూబ్ బడ్డీ యూజ్ చేస్తే మనం అయితే ట్యాగ్స్ని చాలా సింపుల్గా అయితే మనం పెట్టుకోవచ్చు ట్యూబ్ బడ్డీ ద్వారా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు షో యువర్ ఫేస్ టు ఆడియన్స్. మనం ఎక్కువగా ఫేస్ వీడియోస్ అయితే చేస్తుండాలి. అంటే మనం ఫేస్ కెమెరాతో వీడియోస్ చేస్తుంటే మన ఆడియన్స్ కూడా ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మన సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ పెరిగి మనకి ఎక్కువ వ్యూస్ అండ్ వాచ్ టైం అయితే వస్తాయి. మీరు ఎక్కువగా అంటే చాలా మంది స్లైడ్స్ ఓవర్ చేస్తుంటారు, అంటే పిక్స్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. అలా వాయిస్ ఓవర్ ఇస్తే మనకు
ఎక్కువగా అయితే మనకు అట్రాక్టివ్గా ఉంటారు. మనం ఫేస్తో చేస్తేనే మన ఆడియన్స్ అయితే మన ఛానల్ ఎక్కువగా ఫాలో అవడానికి ట్రై చేస్తారు. మీరు ఎక్కువగా ఫేస్ కూడా చేయండి, అదేవిధంగా ఫేస్ లైవ్స్ కూడా చేయండి. లైవ్ చేయడం వల్ల కూడా మనకు ఎక్కువ వాచ్ టైం అయితే వస్తుంది. మీరు లైవ్స్ చేయండి. మీరు కనుక మీకు ఫేస్ ఇష్టం లేకపోతే మీరు బ్యాక్గ్రౌండ్లో అంటే బ్యాక్ కెమెరా పెట్టి మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక ఇమేజ్ కానీ ఏదైనా ఫ్లవర్ని చూపిస్తూ ఇలా చేయడం వల్ల మనకు ఇంకా ఎక్కువ వాచ్ టైం అయితే వస్తుంది. మీరు అంతేగాని బ్లర్ చేసి మాత్రం అంటే కెమెరాకి ఏదైనా స్టిక్కర్ కానీ ఏదైనా అడ్డు పెట్టి మాత్రం లైవ్స్ మాత్రం చేయకండి. ఇలా మనం ఏదైనా ఫేస్ కానీ అదేవిధంగా ఏదైనా ఫ్లవర్స్ కానీ చూపిస్తూ చేస్తే మనకి ఇంకా ఎక్కువ వాచ్ టైం అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు షో యువర్ వీడియోస్ ఇన్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అంటే మన వీడియోస్ని మనమైతే వీడియో అయితే ఎడిటింగ్ చేసాం, అదేవిధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎక్కువ వ్యూస్ రావట్లేదు అనుకో, మనం ఏం చేయాలంటే మన ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా వాట్సాప్లో ఎక్కువ మందికి షేర్ చేయాలి. షేర్ చేయడం వల్ల కూడా మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. అదేవిధంగా టెలిగ్రామ్లో గ్రూపులు క్రియేట్ చేసుకోండి. మీ ఛానల్ మీద ఏదైనా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో యూట్యూబర్స్ అందరినీ యాడ్ చేయండి. యాడ్ చేసి అక్కడ కూడా మీరు షేర్ చేయండి. అదేవిధంగా వాట్సాప్లో బ్రాడ్కాస్ట్ని క్రియేట్ చేయండి. వాట్సాప్లో బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసి అక్కడ కూడా ఒకేసారి మీ లింక్ని మీకు 250 మందికి అయితే పంపించుకోవచ్చు. మీ వాట్సాప్లో 250 కాంటాక్ట్స్ ఉంటే ఒకేసారి లింక్ అంటే 1 by 1 షేర్ చేయకుండా ఒకేసారి 250 మెంబర్స్కి అయితే షేర్ చేయవచ్చు. అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయండి. ఫేస్బుక్ పేజ్లో మీ వీడియోస్ని అయితే పోస్ట్ చేయండి. అదేవిధంగా మీరు మనీ పెట్టాలనుకుంటే మీరు బూస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకు ఫేస్బుక్ పేజ్లో. బూస్ట్ చేస్తే మీ ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. చాలా ఫాస్ట్గా అయితే మీకు 1000 సబ్స్క్రైబర్స్ అంటే 4000 వాచ్ టైం అయితే వస్తుంది. చాలా మంది పెద్ద యూట్యూబర్స్ కూడా ఫేస్బుక్ పేజీలో బూస్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ప్రసాద్ అన్న వీళ్ళందరూ కూడా ఫేస్బుక్ పేజీలో బూస్ట్ చేసి వాళ్ళ వీడియోస్ని పాపులర్ చేసుకున్నారు స్టార్టింగ్లో. మీరు కూడా ఇలా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి ఇలా మీ ఛానల్కి కూడా బూస్ట్ అయితే చేసుకోండి. ఇంకా అప్పుడు మీకు ఎక్కువ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. అదేవిధంగా మీరు ఫేస్బుక్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, యూట్యూబ్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయ్యి మీ లింక్స్ అయితే షేర్ చేయండి. మీ లింక్స్ షేర్ చేయడం వల్ల మీకు ఎక్కువ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలా మీరు ఫేస్బుక్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఏదైనా గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ కూడా మీ వీడియోస్ అయితే షేర్ చేయండి. ప్రతి thumbnail అయితే మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉండండి. మన లింక్స్ కాకుండా మన thumbnail ఉంటుంది కదా, మనం నెక్స్ట్ ఏ వీడియో చేస్తున్న ఆ వీడియో అన్ని మీరు thumbnail అయితే పోస్ట్ చేస్తుండండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇనిషియల్లీ హైడ్ యువర్ సబ్స్క్రైబర్స్. మీ సబ్స్క్రైబర్ని అయితే హైడ్లో పెట్టుకోండి. మీరు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు మీ సబ్స్క్రైబర్స్ని అయితే హైడ్ చేయండి. ఇలా హైడ్ చేయడం వల్ల మనకు ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం హైడ్ చేయడం వల్ల మన వీడియోస్ యూట్యూబ్ ఎవరికైనా సజెస్ట్ చేసిందంటే చాలా మంది అయితే చూడరు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, వీళ్ళ వీడియోస్ అంతగా బాగోలేదేమో, అందుకే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ లేరు అని చాలా మంది అయితే వీడియోని చూడకుండా ఉంటారు. అదే కనుక మనకు సబ్స్క్రైబ్ హైడ్ చేస్తే వాళ్ళకి తెలియదు కదా మన ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో. మన ఛానల్ ఇంకా గ్రో అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు ఇలా 1000 సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు మీ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే హైడ్ చేయడం బెటర్. నేను కూడా అలానే చేశాను. 1000 సబ్స్క్రైబర్స్ వరకు నేను కూడా నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే హైడ్ చేశాను. 1000 తర్వాత అయితే మళ్ళీ తీశాను. నెక్స్ట్ వచ్చేసి డోంట్ పోస్ట్ ఫేక్ వీడియోస్ అండ్ ఫాల్స్ న్యూస్. మీరు మీ ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే పెట్టకండి. అంటే thumbnail ఒకలాగా వీడియో ఒకలాగా, thumbnail ఒక మ్యాటర్ రాసి అదేవిధంగా వీడియోలో ఒక మ్యాటర్ మాత్రం పెట్టకండి. ఇలా ఫేక్ వీడియోస్ అయితే చేయకండి. ఇలా ఫేక్ వీడియో చేస్తే మీ ఆడియన్స్ మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంది. ఇలా మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ వీడియోస్ అయితే చేయండి. చాలా మంది ఇలా thumbnail ఒక మ్యాటర్ ఉంటుంది, మనం thumbnail క్లిక్ చేసి వస్తే ఆ thumbnailకి ఆ వీడియోకి సంబంధమే ఉండదు. ఇలా మీరు ఫేక్ వీడియో చేస్తే ఇప్పుడు మనకు న్యూ రూల్స్ కూడా వచ్చాయి. ఇలా ఫేక్ వీడియోస్ ఎవరైనా చేస్తే మిస్లీడింగ్ టైటిల్ అండ్ ఇలా వచ్చింది, మీ ఛానల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మోనిటైజేషన్ కాదు. ఇలా మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ వీడియోస్ చేయకండి. మీరు జెన్యున్గా మీ ఓన్ కంటెంట్తో ఉన్న వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని ఇలా ఫేక్ వీడియోస్ అయితే పెట్టకండి. పెడితే కనుక మనకు మోనిటైజేషన్ కూడా కాదు. కీప్ మెయింటైన్ రాపో విత్ ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసి కీప్ మెయింటైన్ రాపో విత్ ఫ్లవర్. అంటే మీ ఛానల్కి వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్లో ఎవరైనా కామెంట్ చేస్తుంటారు కదా, ఆ కామెంట్స్ అంటే మీరు వాళ్ళకి చాలా ఫాస్ట్గా రిప్లై అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ ఆడియన్స్కి చాలా దగ్గరగా అవుతారు. ఎందుకంటే వాళ్ళ కామెంట్స్ ఏదైనా డౌట్ వచ్చి మీ కనుక మీ వీడియోస్ కింద కామెంట్ చేస్తే వాళ్ళకి చాలా ఫాస్ట్గా రిప్లై అయ్యండి. అలా రిప్లై ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకెక్కువ మన మీద ఇంప్రెషన్ వచ్చి మన వీడియోస్ని అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకంటే మనం దగ్గర అవుతాం కదా. వాళ్ళ వీడియోస్కి ఏ కామెంట్ చేసినా వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా మీరు విత్ ఇన్ సెకండ్లో అయితే రిప్లై ఇవ్వండి. ఒకవేళ మీకు ఏదైనా అర్జెంట్ పని ఉన్నా తర్వాత అయినా వాళ్ళకి వీలు చూసుకొని రిప్లై ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా మన వీడియోస్ ఏమన్నా చాలా మంచిగా రిప్లై ఇస్తున్నాడని మన వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేసే అవకాశం ఉంది. ఇలా వాళ్ళకైతే చాలా దగ్గరగా ఉండండి. వాళ్ళు ఏ కామెంట్ చేసినా కానీ మీరు పక్కాగా రిప్లై అయితే ఇవ్వండి. అదేవిధంగా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేస్తూ ఉండండి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరైతే క్లారిఫై చేస్తే వాళ్ళకి మన గురించి నచ్చితే మన ఛానల్ అయితే షేర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి వీడియో పబ్లిషింగ్. అంటే మీరు వీడియోని పబ్లిష్ చేసేటప్పుడు మీరు ఒక టైం అయితే అనుకోండి. మీరు డైలీ మీ ఆడియన్స్కి మీ సబ్స్క్రైబర్స్ అయితే చెప్పండి, నేను డైలీ ఈ మార్నింగ్
9కి వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు డైలీ నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా మీరు ఈవినింగ్ అప్లోడ్ చేస్తే ఈవినింగ్ నా ఛానల్లో డైలీ 6కి వీడియో వస్తుంది. మీరు డైలీ నా ఛానల్ ఫాలో అంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. మీరు ఇలా చెప్పడం వల్ల వాళ్ళైతే మీ ఛానల్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా టక్కున అయితే చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలా మనకైతే ఇంకా ఎక్కువ వాచ్ టైం అయితే వచ్చే అవకాశం ఉంది. ఇలా నోటిఫికేషన్ ద్వారా వాళ్ళకి కనుక వీడియో చూస్తే మనకి ఇంకా ఎక్కువ వాచ్ టైం అయితే వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి మీకు కనుక కమ్యూనిటీ ట్యాబ్ వస్తే కమ్యూనిటీ ట్యాబ్లో ఎక్కువ పోల్ పెట్టండి. అంటే వాళ్ళకు ఎలాంటి వీడియోస్ కావాలని ఇక్కడ మీరైతే పోల్ పెట్టినట్టయితే వాళ్ళకి కావాల్సిన వీడియోస్ అయితే అడుగుతారు. ఇలా మనం ఇంకా వాళ్ళకి నచ్చిన వీడియోస్ కనుక చేస్తే వాళ్ళకి ఇంకా మన వీడియోస్ నచ్చి ఇంకా షేర్ చేసే అవకాశం ఉంది. అలా కూడా మనకు ఎక్కువ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 10th వచ్చేసి మనకు పేషెన్స్. మనకైతే ఎక్కువ పేషెన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా వీడియో చేసేటప్పుడు చిరాకు పడకూడదు. మనకు వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. మనం ఇక్కడ 1-2 వీడియోలు పెట్టి మనకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే కలవదు. మీరైతే వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా మీరు డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఏదో ఒక రోజు మీకు అయితే సక్సెస్ అయితే వస్తుంది. మీరు వీడియోస్ పెట్టకుండా నాకు వ్యూస్ రావట్లేదు, నేను సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నేను ఛానల్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా అంటే కలవదు. మీరు చాలా డైలీ మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఏదో ఒక రోజు మీ వీడియోస్ వైరల్ అయ్యి మీ ఛానల్ అయితే ట్రెండింగ్లోకి వస్తుంది. అప్పుడు కనుక మీకు ఖచ్చితంగా మీకైతే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చి మీరు ఇంకా డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి ప్రయత్నిస్తారు. నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఒక 1 month వరకు 100 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. నేను ఎన్ని వీడియోస్ చేసినా, నేను డైలీ ఒక వీడియో చేశాను, 30 వీడియోస్ పైన చేశాను, నాకు 100 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. నేను అప్పుడు అనుకున్నా నా ఛానల్ డిలీట్ చేద్దామని అనుకున్నా. కాకపోతే అసలు వచ్చినా రాకపోయినా నేనైతే డైలీ వీడియో పెడదాం అనుకున్నా. డైలీ వీడియోస్ పెట్టడానికి వచ్చా. ఇవాళ నా వీడియోస్ వచ్చేసి 350 వీడియోస్ ఏమయ్యాయి. నేను డైలీ ఒక వీడియో పెట్టి నా ఛానల్ క్రియేట్ చేసి కూడా ఇవాళకి 300 డేస్ ఏమవుతుంది. ఇలా మీరు కూడా డైలీ ఏదో ఒక వీడియో అయితే పెట్టండి. ఏదో ఒక రోజు మీకు సక్సెస్ అయితే వస్తుంది. నేను కూడా ఆ రోజు ఇంకా నాకు వ్యూస్ రావట్లేదు, ఛానల్ రావట్లేదు, డిలీట్ చేస్తుంటే ఈ రోజు నా ఛానల్ మోనిటైజేషన్ అయితే కాదు. మీరు కూడా వచ్చినా రాకపోయినా ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటే మీకైతే పేషెన్స్ ఎక్కువ ఉండాలి. మీకు వచ్చినా రాకపోయినా మీరైతే వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఏదో ఒక రోజు అయితే మీకు సక్సెస్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఆ రోజు మీరు అనుకుంటారు నా ఛానల్ చాలా గ్రో అయ్యిందని. అప్పుడు మీకైతే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. అప్పటి నుంచి మీరు ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ప్రజెంట్ అయితే వచ్చినా రాకపోయినా డైలీ ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి. ఇంకా మనమైతే ఈ 10 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ ఛానల్ కూడా చాలా ఫాస్ట్గా మీరు కూడా రీచ్ అవుతారు. 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం అయితే చాలా తొందరగా రీచ్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.